హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు జీవితంలో పతనానికి కారణమవుతాయి. సరైన సమయంలో వాటిని సరిదిద్దుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జీవితంలో కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, గొప్ప తెలివితేటలు మరియు జ్ఞానం సహాయంతో మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఈయన ముఖ్య పాత్ర పోషించాడు. నీతి శాస్త్రంలో ఆయన చెప్పిన విధానాలు మనిషి జీవితంలో మంచి మార్పులను తీసుకొస్తాయి. వ్యక్తిగత మరియు సామాజిక విషయాలపై కూడా వీటితో అవగాహన కలుగుతుంది. మనిషి జీవితంలో కొన్ని అలవాట్లు ముఖ్యమైన పనులను నాశనం చేస్తాయని ఆచార్య చాణక్యుడు చెప్తున్నారు. మనిషి జ్ఞానం కోల్పోవటానికి సోమరితనం ముఖ్య కారణం అంటూ చాణక్యుడు చెప్తున్నారు. చాలా మంది తమ సోమరితనం కారణంగా చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. వారికున్న సోమరితనం కారణంగా జ్ఞానం నెమ్మదిగా తగ్గుతుంది. డబ్బు విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. వేరే వాళ్లకు మీరు డబ్బును నమ్మకంగా ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మీకు ఇస్తారన్న నమ్మకం ఉండదు. కాబట్టి ఇతరుల చేతిలో పెట్టి డబ్బులు మోసపోవడం కంటే మీ చేతుల్లో ఉన్నప్పుడే జాగ్రత్త వహించడం మంచిది. ఏ పని చేయాలన్నా కూడా కష్టపడాలి. చదువు, ఉద్యోగం ఇలా ప్రతి విషయంలో కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆ పనిలో విజయం సాధించగలుగుతారు. ఒక మనిషికి నాయకత్వ లక్షణాలు ఉండటం చాలా అవసరమని ఆచార్య చాణక్యుడు చెప్తున్నాడు. ఒక జట్టు విజయం సాధించాలంటే దానికి బలమైన నాయకుడు ఉండటం అవసరం. ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలంటే అతనికి సోమరితనం ఉండకూడదు. అలాగే ఏ పని చేయాలన్నా కష్టపడాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి పనికి నాయకత్వం వహించాలి.